కాలజ్ఞానం ఏప్రిల్ 21 నుండి ఏప్రిల్ 27, 2024 వరకు వార ఫలాలు. మొదటగా మేషరాశి. ఈ వారమంతా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు జరిగిపోతాయి. గురు శనుల బలంతో పాటు శుక్ర కుజులు కూడా అనుకూలంగా మారినందువల్ల కొన్ని వ్యక్తిగత పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా మారిపోతాయి. సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు చాలా వరకు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. కొన్ని అత్యవసర వ్యవహారాలను స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. రాశ్యాధిపతి శుక్రుడు బాగా అనుకూలంగా ఉండడంతో పాటు గురు శనులు కూడా సరైన స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. బంధుమిత్రులు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం శుక్రుడు లాభస్థానంలో ఉన్నందువల్ల శుభవార్తలు వినడం, అనుకోకుండా ఒక శుభ పరిణామం కూడా చోటు చేసుకోవడం జరుగుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. వృత్తి జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వ్యాపారాలకు ఇబ్బంది ఏమీ ఉండదు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వారంలో ద్వితీయార్థంలో కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండాలి. విదేశాల నుండి ఆశించిన సమాచారం అందుతుంది. తదుపరి మిథున రాశి. గ్రహబలం చాలా వరకు అనుకూలంగా ఉంది. శుభగ్రహమైన గురువు లాభస్థానంలో, భాగ్యస్థానంలో శని బాగా అనుకూలంగా ఉన్నాయి. ఫలితంగా వృత్తి ఉద్యోగాల్లో విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సతీమణి సహాయ సహకారాలు లభిస్తాయి. బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. పిల్లల నుండి ఆశించిన సానుకూల సమాచారం అందుతుంది. ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగలుగుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుండి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. మధ్య మధ్య స్నేహితులతో సమస్యలు తలెత్తుతుంటాయి. బాగా సన్నిహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. ఈ వారమంతా మిశ్రమంగా గడిచిపోతుంది. దశమ స్థానంలో రవి, గురువులు, భాగ్యస్థానంలో బుధ, శుక్రుల సంచారం కారణంగా ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. అయితే ఆదాయానికి మించి ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుండి ఆదరణ ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో రాబడి కొద్దిగా మాత్రమే పెరిగే అవకాశం ఉంది. తలపెట్టిన పనులు, వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలకు, పెళ్లి ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. కుటుంబ జీవితంలో అనుకోకుండా కొద్దిగా చికాకులు తలెత్తే సూచనలు సైతం ఉన్నాయి. ఒక శుభకార్యంలో ఇష్టమైన బంధువులను కలుసుకునే అవకాశం సైతం ఉంది. పిల్లల నుండి ఆశించిన శుభవార్తలు వింటారు. తదుపరి సింహరాశి. భాగ్యస్థానంలో గురు రవులో సంచారం వల్ల వృత్తి వ్యాపారాల్లో అనుకున్నవి అనుకున్నట్లు సాగిపోతాయి. ఆదాయానికి లోటు ఉండదు. ఉద్యోగంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా అధికారులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలు సైతం ఉన్నాయి. సప్తమ స్థానంలో శనితో పాటు కుటుంబ స్థానంలో కేతువు సంచారం వల్ల అప్పుడప్పుడు కుటుంబంలో టెన్షన్లు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సి వస్తుంది. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది. ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చకపోవడం మంచిది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి కన్యారాశి. రాశ్యాధిపతి బుధుడు సప్తమ స్థానంలో, భాగ్యాధిపతి శుక్రుడు ఉచ్చ స్థానంలో సంచారం చేయడం వల్ల వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించిన రాబడి చేతికి వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు, కానీ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కొద్దిపాటి ప్రయత్నంతో ఉద్యోగంలో అధికారులతో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలను తేలికగా పూర్తి చేస్తారు. అనవసర వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.
ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. మంచి ఆఫర్లు అంది వస్తాయి. తదుపరి తులారాశి. వారమంతా చాలా వరకు ఉత్సాహంగా ఉల్లాసంగా గడిచిపోతుంది. రాశ్యాధిపతి శుక్రుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉందని భావించవచ్చు. గురు శనుల బలం కూడా అధికంగా ఉన్నందువల్ల ముఖ్యమైన ప్రయత్నాలు ఆలోచనలు కలిసి వస్తాయి. ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగు ఉండదు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. సతీమణితో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం, ఎవరికీ హామీలు ఉండకపోవడం, వాగ్దానాలు చేయకపోవడం శ్రేయస్కరం. తదుపరి వృశ్చికం రాశి. శుక్రగ్రహం మాత్రమే పంచమ స్థానంలో అనుకూలంగా ఉన్నందువల్ల ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా, ఎటువంటి పని ప్రారంభించినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ప్రతిభా పాఠవాలు బాగా వెలుగులోకి వస్తాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం బాగానే ఉంటుంది, కానీ ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ వంటి విషయాలకు దూరంగా ఉండడం మంచిది. శత్రు రోగ రుణబాధలు అదుపులో ఉంటాయి. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారులతో అధికారాలు పంచుకోవడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో రాబడి ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. పిల్లల నుండి ఆశించిన శుభవార్తలు అందుతాయి. తదుపరి ధనుస్సు రాశి. వారమంతా సానుకూలంగా సామరస్యంగా సాగిపోతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. శని గురుగ్రహాల సంచారంతో పాటు శుక్ర రవి కుజుల సంచారం కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం బాగా పెరగడం, ఆర్థిక ప్రయత్నాలు కలిసి రావడం వంటివి జరిగే అవకాశం ఉంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగం సజావుగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. ఇతరులకు మేలు జరిగే పనులు, గొప్ప పనులు చేస్తారు. మిత్రుల వివాదాల్లో మధ్యవర్తిగా వ్యవహరించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. తదుపరి మకర రాశి. గ్రహబలం కాస్తంత అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా సాఫీగా హ్యాపీగా గడిచిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. క్షణం కూడా తీరిక లేకుండా గడిచిపోతుంది. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను, కొన్ని అవసర పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబం మీద ఎక్కువగా ఖర్చు చేయడం మంచిది. అనుకోకుండా 1-2 వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో సహచరుల నుంచి సహకారం ఉంటుంది. ఆహార విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. సతీమణి నుండి వృత్తి ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబ పరంగా 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తదుపరి కుంభరాశి. ధనస్థానంలో బుధ శుక్రులు, తృతీయంలో రవి సంచరిస్తున్న కారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ ఎక్కువగా సానుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు మీద పడతాయి. కుటుంబానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేయడం జరుగుతుంది. సొంత రాశిలో శనీశ్వరుడి కారణంగా ఇంటా బయట కొద్దిగా పని ఒత్తిడి తప్పకపోవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాలు కొద్దిగా ఆశాభంగం చెందే సూచనలు ఉన్నాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుండి ఆశించిన సమాచారం అందుతుంది. ఎవరికి హామీలు ఉండవద్దు. చివరగా మీనరాశి. సొంత రాశిలో శుక్ర బుధులు, ధనస్థానంలో గురు రవుల సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల వ్యక్తిగత వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. 1-2 ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు అప్రయత్నంగా పరిష్కారం అవుతాయి. అతి తక్కువ ప్రయత్నంతో అతి ఎక్కువ ఫలితం పొందుతారు. అత్యవసర పనులు తేలికగా పూర్తవుతాయి. ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించడంలో సహోద్యోగుల సహకారం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. పిల్లల చదువులకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు. దూరపు బంధువుల్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు.